హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్స్. ఇవాళ డిజైనర్ లకాన్స్ చేతిని చూపిస్తానండి. మంచి లావెండర్ కలర్ అనమాట, ట్రెండింగ్ కలరు. ఇది వచ్చేసి ఆర్గంజా క్లాత్ తీసుకున్నాను నేను, లావెండర్ కలర్ అనమాట. ఇలా రౌండ్గా తీసుకున్నాను. ఓకేనా, కనిపిస్తుంది కదా. నెట్ టైప్ అనమాట, ఆర్గంజా అంటే నెట్ లాగా ఉంటుంది. కలర్ యాక్చువల్ కలర్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇట్లా వచ్చేసి మనం ఫస్ట్ దీన్ని ఇట్లా ఫస్ట్ ఒక టర్న్, తర్వాత సెకండ్ టర్న్ ఇట్లాగా తీసుకుని ఇట్లా మొత్తం ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా ఓవరాల్గా మామూలు సూది ఉంటుంది కదా, అలా సూదితో ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఇట్లా మనం చేతి పని చేస్తాం కదా, సేమ్ అట్లాగే ఇట్లా ఇదిగోండి. ఇట్లా ఇలా ఈ రౌండ్ మొత్తం ఇట్లాగా సర్కిల్ మొత్తం ఇలా రౌండ్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇట్లా ఇలా రెండు మడతలు పెట్టుకోవటం, ఇట్లా తీసుకోవటం. అప్పుడు ఈ నట్ అనేది ఊడదనమాట, ఇట్లా వెళ్ళదనమాట. ఇక్కడ ఇలా రౌండ్గా కుట్టుకోవాలి. ఓవరాల్గా చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలా ఓవరాల్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వస్తాం కదా, ఇట్లా మనకి లేసులు దొరుకుతాయి కదా, ఈ లేస్ని కూడా ఇట్లాగనమాట దీని మీద ఇట్లాగా ఓవర్లాప్ చేస్తూ సేమ్ ఇందాడ ఎలా కుట్టామో ఇట్లాగే చేతి పని లాగని చెప్పాను కదా. ఇది మిషన్ మీద రాదండి, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది కదా క్లాత్ అనేది, మనకి స్టిచ్ అనేది సరిగ్గా రాదు. అందుకని మనం చేతితోనే చేసుకోవాలి. కొంచెం టైం తీసుకుంటే మంచిగా వస్తుంది డిజైన్ మాత్రం. ఇట్లాగే ఇది కూడా ఓవరాల్గా ఇట్లా మొత్తం ఇట్లా చూసుకుంటూ ఇలా స్టిచ్ అవుతుంది అనమాట. ఇట్లా ఓవరాల్గా రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం ఇలా చుట్టూరు స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, స్టిచ్ చేసిన తర్వాత ఓవరాల్ లుక్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి దీనికి మనం ఇలాగా వేసిన తర్వాత ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ అంటే ఫస్ట్ 8 టైమ్స్ అనమాట. అంటే ఇక్కడ ఈ కార్నర్స్లో థ్రెడ్ అనేది తీసుకుని ఇట్లా అటాచ్ చేసుకుని ఈ స్మాల్ బీడ్స్ ఉన్నాయి కదా, గోల్డ్ బీడ్స్, ఇవి 25 తీసుకోవాలి. ఈ థ్రెడ్ అనేది అంటే ఇట్లా 25 తీసుకోవాలి. ఇలా 25 తీసుకున్న తర్వాత ఇలా డ్రాప్ బీడ్ ఉంది కదా, ఇది ఒకటి తీసుకోవాలి. తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ తీసుకోవాలి. తీసుకుని ఇట్లా ఎక్కించుకుని ఈ స్మాల్ బీడ్ వదిలేసి దీంట్లోంచి థ్రెడ్ పైకి తీసుకోవాలి. బీడ్స్లోంచి పైకి మొత్తం 25 బీడ్స్లోంచి పైకి తీసుకోవాలి థ్రెడ్ అనేది. ఇదిగోండి, ఇలాగా అన్ని బీడ్స్లోంచి థ్రెడ్ పైకి లాగుకుని ఇక్కడ నాట్ వేసుకోవాలి. తర్వాత ఇలా వేసాం కదా, ఇక్కడ పక్కన వచ్చేసి ఇక్కడ 25 వేసాం కదా, ఇక్కడ 15 వేసుకుందాం. అట్లా మళ్ళీ 25 ఆల్టర్నేట్గా దీన్ని మొత్తం చేసుకుంటూ వెళ్ళి మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇట్లా చైన్స్ లాగా వేయాలని చెప్పాను కదా, ఇట్లా ఓవరాల్గా నేను మొత్తం అంతా వేసాను. అట్లా చూపిస్తాను చూడండి. ఇట్లా వస్తాను అనమాట. అంటే ఒకటి 25, ఒకటి 15 అట్లా ఆల్టర్నేట్గా ఇట్లా రౌండ్ మొత్తం సర్కిల్ మొత్తం వేసాను. ఇట్లా ఓవరాల్గా మొత్తం వేసాను. తర్వాత వచ్చేసి ఈ బాల్స్ ఉంటాయి కదా, మనం పొట్లీ బటన్స్ చేసుకుంటానికి థర్మాకోల్ బాల్స్, వాటితో మనము ఇట్లాగా పొట్లీ బటన్ ఒకటి చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలంటే ఇట్లా పెట్టి సేమ్ కలర్ బాల్, సేమ్ కలర్ థ్రెడ్, మనం పూలు వెళ్తాం కదా, సేమ్ అట్లాగే మంచిగా నాట్స్ వేసుకోవాలి. 3 or 4 టైమ్స్. తర్వాత ఇది కట్ చేసేయాలి. ఇది
కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇది సెంటర్ చూసుకుని ఓకేనా, ఇది సెంటర్ చూసుకుని ఇట్లాగా ఆల్రెడీ నీళ్ళు ఉంచాం కదా మనం, ఇలా పైకి తీసుకుని దీన్ని ఇట్లాగా కరెక్ట్గా సెంటర్లో తీసుకుని దీనిలో కిందకి దించాము. ఇలా పైకి తీసుకుని ఇట్లా నాట్ వేసేయాలి. అంటే ఇట్లా వస్తుంది అన్నమాట ట్యాజ్లని. తర్వాత వచ్చేసి ఇట్లా వేసిన తర్వాత ఇలాంటి కొంచెం పెద్ద సూట్ తీసుకుని దీంట్లోంచి ఇట్లా సెంటర్లోకి పైకి తీసుకోవాలి నీళ్ళు. ఇలాంటి గోల్డ్ థ్రెడ్ తీసుకుని తర్వాత వచ్చేసి ఇట్లాంటి ఫ్లవర్ క్యాప్, ఇట్లాంటి డిజైనర్ బీడ్, తర్వాత ఈ రౌండ్ బీడ్. తర్వాత ఇది ఇట్లా హ్యాంగింగ్ అనేది ఇట్లా చేసుకోవాలన్నమాట. ఓవరాల్గా దీన్ని నేను అటాచ్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ ఎంత బాగుంది చూసారా డిజైన్. ఇలా మనం ఓన్గా డిజైన్గా చేసుకోవచ్చు. లెహెంగాస్కి వాటికి చాలా బాగుంటుంది. ఇది మాత్రం బ్లౌజ్కైనా చాలా బాగుంటుంది డిజైనర్గా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.